అవును సెల్లే, ఈ లెక్క అన్నీ నువ్వేనే. చూడండి, మీ వల్ల అన్నయ్య కూడా కంటతడి పెట్టుకుంటున్నాడు. అమ్మా ఊరుకో అమ్మా, గుడిలో ప్రశాంతంగా ఉండాలి. నా మంచి అమ్మ కదా నాన్న, నువ్వైనా చెప్పు. ఊరుకో, ఏడవకి లచ్చి. సరే అమ్మా, మేమిక బయలుదేరుతాం. మా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళండి. ఇంకోసారి వస్తానులే గంగా. ప్రమీలం వచ్చిందన్నావుగా, తనొక్కతే ఉంటుంది. మీరు కూడా బయలుదేరండి. సరే అమ్మా, నీ ఆరోగ్యం జాగ్రత్త. అక్క, గుళ్ళో ప్రసాదం అయిపోయిందన్నారు, నీకెవరిచ్చారక్క? ఇందాక కుంకుమిచ్చాడని చెప్పాను కదా, తనే ఇచ్చాడు. ఒట్టి ఆత్రం మనిషి, మనం చెప్పేది విన్నే విండు. వద్దంటున్న చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. గంగా, కాఫీ తీసుకురామ్మా. తీసుకోండి. నువ్వు తీసుకొచ్చావేంటి? గంగ ఎక్కడికి వెళ్ళింది? ఓ, మర్చిపోయాను, గంగ వాళ్ళు గుడికెళ్ళారు కదా. అంటే మీతో చెప్పే వెళ్ళారా? అవును. ఏ? నాతో ఎవరూ చెప్పలేదులేండి. వాళ్ళేమన్నా బంధువులా? ఇంట్లో వాళ్ళకి పేరు పేరున చెప్పి వెళ్ళడానికి? అత్తగారికి చెప్పడం కనీస బాధ్యత. అయినా మీరు అన్ని బాధ్యతలు వదిలేసి కూర్చున్నారు కదా, మీకెందుకు అర్థమవుతుందిలేండి. అర్థమైంది. ఏమర్థమైంది? నువ్వు కాఫీతో పాటు ఏదో కోపాన్ని కూడా క్యారీ చేసి తీసుకొచ్చావని. ఇప్పుడేంటి, కోడళ్ళు గుడికెళ్ళడం తప్ప? నాకు చెప్పకుండా వెళ్ళడం తప్పు అంటున్నాను. ప్రమీల ఏ రోజైనా నాతో చెప్పకుండా గడప దాటిందా? గార్డెన్లో పూలు కోసుకోవడానికి కూడా నన్నడిగి వెళ్తుంది. అలాంటిది ఇవాళ తను నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళింది అంటే దానికి కారణం మీరిచ్చిన స్వేచ్ఛ. శకుంతల, ఇది మరీ టూ మచ్గా అనిపించడం లేదు? ప్రమీల సూపర్ మార్కెట్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నప్పటి నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను. నీలో ఏదో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, భయం, అనుమానం పెరిగిపోయాయి. ఎందుకు? ఎందుకంటే బయట ప్రపంచాన్ని నేను నమ్మను కాబట్టి. కానీ మన వాళ్ళని మనం నమ్మాలి పెద్దమ్మా. మీరన్నట్టు బయటి ప్రపంచం మంచిది కాకపోవచ్చు, అలా అని ఇంట్లో బంధించి కూర్చోబెట్టడం కూడా కరెక్ట్ కాదు కదా. నేను మీతో మాట్లాడుతున్నాను. కుటుంబానికి సంబంధించిన విషయాలు పెద్దవాళ్ళు నిర్ణయించాలి. ఎవరు పడితే వాళ్ళు అన్ని విషయాల్లో తలదూర్చకూడదు. చాలా ఆపుశకుంతల, చిన్న విషయానికి ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నావు? వాళ్ళు గుడికెళ్ళారు, ఇల్లు వదిలి వెళ్ళిపోలేదు కదా. ఆ పరిస్థితి రాకూడదనే జాగ్రత్త పడాలి అంటున్నాను. ఈ ఇంటిని వదిలేసి వెళ్ళిపోయినా ఈ ఇంటి ఆడపడుచు సంగతి మర్చిపోయారా మీరు? ఇంటి ఆడపడుచు ఇల్లు వదిలి వెళ్ళిపోయిందా? ఈ ట్విస్ట్ ఏంటి? ఆడపడుచు అంటే పెద్దోరి చెల్లెలా? ఆవిడున్నట్టు ఎవరు చెప్పలేదే. ఎవరే ఉంటారు? ఎందుకు వెళ్ళిపోయి ఉంటారు? తను మనల్ని కాదనుకుని వెళ్ళిపోయాక మీరెంత బాధపడ్డారో, ఎన్ని అవమానాలు భరించారో మర్చిపోయారా? అలాంటి పరిస్థితి మళ్ళీ వస్తే? శకుంతల, 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 శకుంతల.
అది గతం. ఇప్పుడు ఆ విషయాన్ని గుర్తు చేయడం అప్రస్తుతం. లేనిపోని భయాలతో నువ్వు దిగులుపడి నాకు మనశ్శాంతి లేకుండా చేయకు. ఏమైంది బావగారు? అత్తయ్య గారు మావయ్య గారు ఎందుకు గొడవ పడ్డారు? నీ గురించే ప్రమీల. నా గురించా? నువ్వు చెప్పా పెట్టకుండా గుడికి వెళ్ళడం అత్తయ్య గారికి నచ్చలేదు. దాని గురించే డిస్కషన్ స్టార్ట్ అయ్యి ఆర్గ్యుమెంట్ వరకు వెళ్ళింది. అయ్యో, నేను అత్తయ్య గారికి చెప్పడానికి వెళ్ళాను, కానీ తను గదిలో లేరు. ప్రమీల, నువ్వేం కంగారు పడకు. యాక్చువల్గా పెద్దమ్మ ఈ మ్యాటర్ అంత సీరియస్గా తీసుకునేది కాదు, కానీ ఎవరో పొల్యూట్ చేశారు. కాసేపు ఉంటే తను నార్మల్ అయిపోతుంది. నువ్వేం కంగారు పడకు. అన్నట్టు నువ్వు సూపర్ మార్కెట్కి వెళ్ళాలి కదా, టైం అవుతుంది, బయలుదేరు. పదక్క. ఏంటో బావా, నువ్వు ఈ ఫ్యామిలీలో కొత్త చేంజెస్ తీసుకురావాలని ఎంతో ట్రై చేస్తున్నావు, కానీ అవన్నీ వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు. నీ ఎఫర్ట్స్ అన్నీ వేస్ట్ అయిపోతాయేమో అనిపిస్తోంది. నువ్వేం బాధపడకు వీరు. నా ఎఫర్ట్స్ వల్ల ఇంట్లో పరిస్థితులు మారినా మారకపోయినా ఎఫెక్ట్ అవ్వాల్సిన వాళ్ళు డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతారు. అదే నా టార్గెట్ కూడా. ఇది కరెక్ట్. బాగా చెప్పినావు బా, అదిరిపోయినది. నువ్వు అలా ఏమనుకోకు వీరు. ఏదైతే నువ్వు జరగదు అనుకుంటున్నావో అది జరిగేలా చేసి నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అని ప్రూవ్ చేస్తాను. నాను మాత్రం నీ కళ్ళలో ఆనందం చూశాను బా. బ్రదరా, నీ కళ్ళల్లో నిప్పులు పోసుకున్నట్టు కళ్ళేటలు ఎర్రగైపోయినాయి. నథింగ్, జస్ట్ డస్ట్ పడింది అంతే. అలాగా అయితే వెళ్ళి తడిగొట్టేసుకుని రెస్ట్ తీసుకో. పాత బావ, అవతల మనకు బోలేని పనులు ఉన్నాయి. పద. నువ్వు రెస్ట్ తీసుకో బెదరా.